వెల్కమ్ టు అవర్ ఛానల్. మై సెల్ఫ్ సూర్య తోలేటి. అంతే ఈ సూర్య టెక్నిక్ అకాడమీలో నెట్వర్క్ సిరీస్ అనేది స్టార్ట్ చేయడం అందరికీ తెలిసిందే. ఇప్పుడు మనం నెట్వర్క్ సిరీస్ లో ఎపిసోడ్ నెంబర్ 2గా సూపర్ పొజిషన్ థియరం గురించి మాట్లాడుకుందాం. సో ఈ సూపర్ పొజిషన్ థియరం అనేది బేస్డ్ ఆన్ ది హైయెస్ట్ స్టాండర్డ్స్ నుంచి ఇండియా అనే కాకుండా వరల్డ్ ఎంటైర్ గా ఎలక్ట్రికల్ లో హైయెస్ట్ స్టాండర్డ్స్ నుంచి దాని యొక్క డెఫినేషన్స్, దాని యొక్క అప్లికేషన్స్, దాని యొక్క స్టెప్స్, రూల్స్ అన్ని కూడా చెప్పడం జరుగుతుంది. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఈ సిరీస్ అనేది అందరు కూడా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాము. ఓకే ఫ్రెండ్స్, లెట్ us స్టార్ట్ ది డిస్కస్. ఇప్పుడు సూపర్ పొజిషన్ థియరం. సో మనకి డీసీ నెట్వర్క్స్ లో నెంబర్ ఆఫ్ థియరమ్స్ ఉన్నాయి. సో మోర్ దెన్ ఆఫ్ 8-9 థియరమ్స్ ఉన్నాయి. సో ఈ థియరమ్స్ అన్ని కూడా లైన్ బై లైన్ వెళ్తున్నాయి. ఇప్పుడు మనం దీనికన్నా ముందు థియరం మనకి పవర్ ట్రాన్స్ఫర్మేషన్ థియరం చూసాం. సో పవర్ ట్రాన్స్ఫర్మేషన్ థియరంలో 2 సోర్సెస్ ఉన్నప్పుడు దాన్ని ఎలా కన్వర్ట్ చేయాలంటే వోల్టేజ్ నుంచి కరెంట్ సోర్స్ కి, కరెంట్ నుంచి వోల్టేజ్ సోర్స్ కి ఎలా కన్వర్ట్ చేయాలని చూసాం. కానీ ఇప్పుడు ఈ సూపర్ పొజిషన్ థియరంలో ఏంటంటే కనుక ఒకేసారి 2 వోల్టేజ్ సోర్సెస్ ఉంటే కనుక ఆ టైంలో మనం ఒక బ్రాంచ్ లో ఉన్నటువంటి కరెంట్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫ్రెండ్స్, అంతేకాకుండా ఇప్పుడు ఈ డీసీ నెట్వర్క్ అన్నింటిలో కూడా మనం ఫైండ్ అవుట్ చేసేది కరెంటే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్టేట్మెంట్ చూద్దాం. సో మనం చాలా లీనియర్ అండ్ బైలాటరల్ అనే నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ వస్తున్నాయి. కానీ ఇవన్నీ కాకుండా ఇదేంటంటే హైయర్ స్టాండర్డ్స్ నుంచి ఇచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇఫ్ ఏ నెంబర్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్ సోర్సెస్ ఆర్ యాక్టింగ్ సిమల్టేనియస్లీ ఇన్ ఏ లీనియర్ నెట్వర్క్, ది రిజల్టెంట్ కరెంట్ ఇన్ ఎనీ బ్రాంచ్ ఈస్ ది algebraic sum of the currents that would be produced in it when each source acts alone, replacing in all other independent sources by their internal resistance. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు వోల్టేజ్ అండ్ కరెంట్ సోర్సెస్ అన్ని కూడా ఒక నెట్వర్క్ లో, లీనియర్ నెట్వర్క్ లో సిమల్టేనియస్ గా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏదైనా సపోజ్ ఈ బ్రాంచ్ ఉంది అనుకోండి, R3 బ్రాంచ్. సో R3 బ్రాంచ్ మనం కనుక నెట్వర్క్ లో ఉన్నటువంటి కరెంట్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక, సో ది algebraic sum of the currents that would be produced in it when each source acts alone. సో ఈ వోల్టేజ్ సోర్స్ నుంచి వచ్చే కరెంటు, ఈ వోల్టేజ్ సోర్స్ నుంచి వచ్చే కరెంటు, సో ఈ R3 లో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దెన్ algebraic sum of the currents acts alone అని చెప్తున్నారు. అండ్ దెన్ రీప్లేసింగ్ ఆఫ్ ది ఇండిపెండెంట్ సోర్స్. ఒకవేళ కనుక ఒక ఇండిపెండెంట్ సోర్స్ మనం రీప్లేస్ చేస్తే అక్కడ ఉన్న ఇంటర్నల్ రెసిస్టెన్స్ తోటి మనం దాన్ని క్యాల్కులేట్ చేయాల్సి వస్తుంది. సో మెయిన్ ఇది అనమాట. అంటే దీని యొక్క మనకి అప్లికేషన్ ఏంటంటే ఇది ఎనీ లీనియర్ నెట్వర్క్ అయినా ఇది అప్లికేబుల్ అవుతుంది. కాకపోతే ఏంటంటే కనుక నెంబర్ ఆఫ్ వోల్టేజ్ సోర్సెస్ ఉన్నప్పుడు దాని యొక్క క్యాలిక్యులేషన్ ఏంటి అనేది. ఓకే ఫ్రెండ్స్, అండ్ దెన్ సో దీనికి కొన్ని నోట్స్ ఉన్నాయన్నమాట. ఒక ఐడియల్ వోల్టేజ్ సోర్స్ కనుక తీసుకుంటే, సో రిమూవల్ ఆఫ్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్, దట్ ఈస్ ది షార్ట్ సర్క్యూట్. అండ్ దెన్ సెకండ్ వన్ ఈస్ ది రిమూవల్ ఆఫ్ ది ఐడియల్ కరెంట్ సోర్స్, దట్ ఈస్ ది ఓపెన్ సర్క్యూట్. ఓకే ఫ్రెండ్స్, అండ్ దెన్ ఇంకో థర్డ్ నోట్ ఏంటంటే కనుక మీరు సూపర్ పొజిషన్ థియరం అనేది ఆ నెట్వర్క్ కి అప్లై చేసినప్పుడు, సో ఏ సోర్స్ అయితే మీరు క్యాల్కులేట్ చేస్తున్నారో అదర్ సోర్స్ ని, ఇప్పుడు E1 ఉంది, సో E1 తో మీరు క్యాల్కులేట్ చేసినప్పుడు E2 ని మీరు ఎలిమినేట్ చేయాలి. సో దట్ ఈస్ ది డి ఎనర్జైజర్ ఆఫ్ దట్ టైం. అది నోట్ 3. అండ్ దెన్ ఇంపార్టెంట్ ఈస్ ది నోట్ 4. ఇది మనకి చాలా వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడగడానికి, ఆస్క్ చేయడానికి ఎక్కువగా ఉంది. సో అదేంటంటే నోట్. సో ఇది అందుకే నేను బోర్డు మీద రాయడం జరిగింది. ఇది కంపల్సరీ నోట్ చేసుకోవాలి. బికాస్ ఆఫ్ ది సూపర్ పొజిషన్ థియరం లో సో ఇది చాలా వరకు మనకి బయట చెప్పరు. సో ఓకే, ది వోల్టేజ్ హ్యావ్ ది స్పెసిఫిక్ పొలారిటీస్, కరెంట్ హ్యావ్ ది ఇన్ఈక్విడెన్స్ దే రెస్పెక్టివ్ వైల్ అప్లైయింగ్ SPT. అంటే సూపర్ పొజిషన్ థియరం. ఒకవేళ మనం సూపర్ పొజిషన్ థియరం మనం అప్లై చేసినట్లయితే నెట్వర్క్ కి, సో వోల్టేజ్ అనేది స్పెసిఫిక్ పొలారిటీ, దానికి ఏ పొలారిటీస్ ఇచ్చాం ఆ పొలారిటీసే. కానీ కరెంట్ అనేది యూనిక్విడెన్స్, అంటే దాని యొక్క స్వతంత్రంగా వెళ్తుంది అనమాట. సో ఓకే, ఇది మెయిన్ ఇంపార్టెంట్. దీని మీద చాలా వరకు క్వశ్చన్స్ అడుగుతారు. సో ఆ క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే కనుక IAS వాటిల్లో, సో వీ కెన్ అప్లై ఫర్ ది SPT సూపర్ పొజిషన్ థియరం. వాట్ డూ యూ ఫైండ్? దట్ మీన్స్ ఏంటంటే కరెంట్. సో కరెంట్ ఫైండ్ అవుట్ చేయడం కోసం అనమాట. సో ఇలా అడుగుతారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ డయాగ్రామ్ ఉంది కదా, సో ఈ డయాగ్రామ్ నుంచి మన యొక్క థియరం యొక్క ఫార్ములాస్, రెసిస్టెంట్, కరెంటు ఇవన్నీ కూడా కనుక్కున్నాం. ఓకే, సో ఈ డయాగ్రామ్ నేను ఎలాగే ఉంచుతాను. ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. అండ్ దెన్ ఆల్సో నేను స్టేట్మెంట్ కూడా ఇది ఐఎస్ స్టాండర్డ్స్ నుంచి ఇచ్చింది కనుక ఇది కూడా డిస్క్రిప్షన్ లో నేను ఇస్తాను. డోంట్ వరీ ఫ్రెండ్స్. సో ఓకే, ఇప్పుడు మనకి ఈ సర్క్యూట్ ఉంది. ఈ సర్క్యూట్ తోటి ఇప్పుడు మనం కరెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది I1. సో ఇటు నుంచి ఇటు వస్తుంది కనుక ఇది I2 అనుకున్నాం.
సో ఇలా కిందికి వెళ్తుంది కనుక ఇది I3. సో కరెంట్ I1, I2, I3. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు E2 అనేది రీప్లేస్ చేస్తున్నాను. అంటే E2 అనేది నేను క్లోజ్ చేసి షార్ట్ సర్క్యూట్ చేసి E1 సోర్స్ తోటి నేను మొత్తం ఈ యొక్క నెట్వర్క్ని క్యాల్కులేట్ చేయడానికి చూస్తాను అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని నేను అరెస్ట్ చేస్తున్నాను. సో ఈ ఫిగర్ గుర్తుపెట్టుకోండి. సో మనకి క్యాలిక్యులేషన్ సింపుల్గా ఉండడం కోసం నేను ఇక్కడ అరెస్ట్ చేస్తున్నాను. సో షార్ట్ సర్క్యూట్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఏముంది, R1 ఉంది, R2 ఉంది, R3 ఉంది, ఇంటర్నల్ రెసిస్టెన్స్ R ఉంది. సో ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్ R అనేది ఏంటంటే కనుక సో ఇక్కడ మనం కనుక్కునేది అనమాట. ఓకే, ఇప్పుడు ఈక్వివలెంట్ రెసిస్టెన్స్. సో ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అనేది RTతో అనుకుంటాం. సో ఇటు సైడ్ నుంచి మనం క్యాల్కులేట్ చేస్తాం కనుక R1 R. సో ఈ రెండు కూడా సిరీస్గా ఉన్నాయి కనుక దీన్ని ప్లస్ చేశాను. సో ఇప్పుడు చూడండి, R2 R3 అనేది ప్యారలల్గా ఉన్నాయి. సో అందుకు R2 ఇంటూ R3 బై R2 ప్లస్ R3. ఓకే, రెసిస్టెన్స్. ఇప్పుడు నేను దీనికి కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలాగా, సో I ఈక్వల్స్ టు V బై R. సో అంతే కదా, ఇక్కడ నాకు E అంటే ఏంటి, E1. సో R అంటే నాకు ఇటు సైడ్ నుంచి పవర్ వెళ్ళింది అంటే సో RT. సో ఓకే ఫ్రెండ్స్, దాన్నే E1 ఈక్వల్స్ టు R1 ప్లస్ R ఇంటూ R2 ఇంటూ R3 బై R2 ప్లస్ R3. సో ఇలా అనుకుంటాం. సో ఇప్పుడు నేను ఇది I1. ఓకే, ఇప్పుడు నేను I1 ఫైండ్ అవుట్ చేయాలి అనుకోండి. సో నాకు ఇది ఉంది. సో ఫస్ట్ నేను ఏది ఫైండ్ అవుట్ చేయమంటారు, I1 I2 I3. మనం ఇప్పుడు ఈ సర్క్యూట్లో I1 ఎలాగో వచ్చేసింది కనుక ఇప్పుడు ఈ I2 డాష్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో I2 డాష్ అనేది కరెంట్ అనేది ఇటు వెళ్తుంది. సో ఇటు సైడ్ నుంచి వెళ్తుంది కనుక అటు సైడ్ ఉంటుంది. సో I2 డాష్. సో ఇప్పుడు I2 డాష్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు సో ఎలాగంటే రెసిస్టెన్స్ ని బేస్ చేసుకుని చూద్దాం. సో రెసిస్టెన్స్ అనేది R2 నుంచి కనుక సో R2 నుంచి ఇప్పుడు I2 డాష్. సో నేను ఇటు సైడ్ నుంచి 1 నుంచి ఎలక్ట్రికల్ సోర్స్ 1 నుంచి చేస్తాను కనుక సో సింగిల్ డాష్ పెట్టాను. ఇది మీరు కొంచెం గమనించాలి. సో ఇప్పుడు I2 డాష్ ఈక్వల్స్ టు I1 నుంచే కరెంట్ వెళ్తుంది. సో I1 డాష్ ఈక్వల్స్ టు ఇప్పుడు మనం సో R2 కనుక సో ఈ R2కి ఏంటంటే ఆపోజిట్ రెసిస్టెన్స్ R3. సో R3 బై టోటల్ రెసిస్టెన్స్ అంటే R2 ప్లస్ R3. సో ఇప్పుడు మళ్ళీ రెసిస్టెన్స్ R3 సైడ్ చూసుకుందాం. సో అప్పుడు ఏమైంది, సో I3 డాష్. సో ఇప్పుడు I3 డాష్ ఈక్వల్స్ టు సో ఇప్పుడు ఆపోజిట్ రెసిస్టెన్స్ అండ్ ఇప్పుడు కరెంట్ కూడా తీసుకోవాలి మనం I1 అనేది. సో I1 డాష్ ఈక్వల్స్ టు సో R2 బై R2 ప్లస్ R3. సో ఇప్పుడు మనకి I1 డాష్ వచ్చింది, I2 డాష్ వచ్చింది, I3 డాష్ వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇలా కాకపోతే కనుక మనం ఈ I1 I2 కనుక్కోవడం ఈజీ కనుక ఇవి అయిపోయాక మనం ఈ I3 డాష్ ఇంకో విధంగా కూడా కనుక్కోవచ్చు. సో I3 డాష్ ఈక్వల్స్ టు I1 డాష్ మైనస్ I2 డాష్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ I1 డాష్ మైనస్ చేసి అంటే ఈ I1 నుంచి వచ్చే కరెంట్ I2కి వెళ్ళిపోతుంది, దాని నుంచి బిట్వీనే కదా. సో అందులో I1 డాష్ మైనస్ I2 డాష్. సో ఇలా కూడా చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు సోర్స్ మారుద్దాం. అంటే ఇప్పుడు మనం E1 సైడ్ సోర్స్ నుంచి E2 సైడ్ అనేది షార్ట్ సర్క్యూట్ చేసాం కదా. సో ఇప్పుడు E1 సైడ్ అనేది షార్ట్ సర్క్యూట్ చేసి E2 సైడ్ అనేది సోర్స్ పెట్టి క్యాల్కులేట్ చేద్దాం. ఓకే, సో మళ్ళీ డయాగ్రామ్ నీట్గా వేస్తాను క్లియర్గా అర్థం అవడం కోసం. సో ఇప్పుడు మనకి E2 సోర్స్ అనేది ఉంది. సో E1 అనేది షార్ట్ సర్క్యూట్ చేస్తున్నాం కానీ మనకి E1 లో సర్కిల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ R అనేది ఉంది. ఓకే, మనకి స్టేట్మెంట్ కూడా అదే, రీప్లేసింగ్ విత్ ది ఇంటర్నల్ రెసిస్టెన్స్. సో మనకి కనుక డయాగ్రామ్స్ లో ప్రాబ్లమ్స్ లో
సో ఆ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇస్తే ఇంటర్నల్ రెసిస్టెన్స్ తీసుకుంటాం. ఒకవేళ కనుక ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇవ్వకపోతే దాన్ని 0 అని తీసుకుని అక్కడ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది ఇవ్వం. సో ఓకే ఫ్రెండ్స్. సో R1, R2, R3 it is smaller. E2 ప్లస్ మైనస్ సేమ్ పొలారిటీస్ అనేది ఎలక్ట్రికల్ సోర్స్ కి ఎప్పుడు ఒకే విధంగా ఉండాలి. అది ఇందాక నోట్ లో కూడా చెప్పాను. ఓకే ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇది E2 సైడ్ కనుక I2 డబుల్ డాష్, I1 డబుల్ డాష్, I3 డబుల్ డాష్. సో ఓకే, ఇప్పుడు ఇలా అవుతుంది. ఇప్పుడు మనం దీనికి కూడా ఫస్ట్ గా సో టోటల్ రెసిస్టెన్స్ అనేది కనుక్కోవాలి. సో RT సో ఈక్వల్స్ టు ఇటు సైడ్ నుంచి చూద్దాం. సో R2 ప్లస్ సో ఈ రెండు అంటే R1, ఈ రెండు సిరీస్ లో ఉన్నాయి కదా, R1 ప్లస్ R ఇంటూ R3, R1 ప్లస్ R ప్లస్ R3. ఓకే ఫ్రెండ్స్, క్లియర్. సో ఇప్పుడు RT కూడా వచ్చేసింది. సో ఇప్పుడు మనం R2 డబల్ డాష్ కి సో కనుక్కుందాం. సో R2 డబల్ డాష్ కి ఏంటంటే సో V బై R కనుక ఇక్కడ మనకి V ఏంటి, సో E2 కనుక E2 బై RT. సో ఓకే, మనకి ఇప్పుడు I2 కూడా వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటండి, సో I1 డబల్ డాష్. సో I1 డబల్ డాష్ అనేది R1 బేస్ చేసుకుని చేసుకుంటాం ఇంకా. సో I1 డబల్ డాష్ ఈక్వల్స్ టు సో I2 డబల్ డాష్. సో ఈ రెసిస్టెన్స్ మీరు కనుక సో ఆపోజిట్ రెసిస్టెన్స్ సో R3 బై సో మనం ఈ రెసిస్టెన్స్ అనేది కనుక్కునేటప్పుడు కరెంట్ అనేది ఆపోజిట్ రెసిస్టెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్. ఓకే, సో R1 ప్లస్ R ప్లస్ R3. ఓకే ఫ్రెండ్స్, క్లియర్. సో ఇప్పుడు R3 కూడా R3 దగ్గర కూడా కరెంట్ కనుక్కుందాం. సో ఇప్పుడు R3 డబల్ డాష్ ఈక్వల్స్ టు I2 డబల్ డాష్. సో ఇప్పుడు దీని దగ్గర నుంచి ఆపోజిట్ మనం చూస్తున్నాం కనుక సో ఆపోజిట్ రెసిస్టెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్. సో ఓకే ఫ్రెండ్స్, క్లియర్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కరెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. దీని ఆపోజిట్ రెసిస్టెన్స్ ఏంటి, ఇది. సో ఇది సిరీస్ లో ఉంది R1 ప్లస్ R బై R1 ప్లస్ R ప్లస్ R3. ఓకే ఫ్రెండ్స్, క్లియర్. సో ఇప్పుడు మనకి I1 డబుల్ డాష్, I2, I3 అన్ని కూడా ఫైండ్ అవుట్ చేసేస్తాం. కానీ మనం సూపర్ పొజిషన్స్ థియరంలో మనం క్యాల్కులేట్ చేయాల్సింది ఏంటి అంటే కనుక సో బేస్డ్ ఆన్ ది రెసిస్టర్స్ బట్టి చేస్తారు కొంతమంది డైరెక్ట్ గా కరెంట్స్ ని ఫైండ్ అవుట్ చేస్తారు. సో ఇప్పుడు నేను మీకు రెండు విధాలుగా చెప్తాను. ఇప్పుడు R1, R2, R3 కనుక నేను తీసుకున్నాను కనుక ఇప్పుడు రెసిస్టర్ R1. సో రెసిస్టర్ R1 దగ్గర ఏముంది, సో I1 అంతే కదా. సో I1 ఈక్వల్స్ టు I1 డాష్ మైనస్ I1 డబుల్ డాష్. సో రెసిస్టర్ R2 అంటే I2 ఈక్వల్స్ టు I2 డబల్ డాష్ మైనస్ I2 డాష్. సో రెసిస్టర్ R3 సో అంటే I3 ఈక్వల్స్ టు I3 డాష్ ప్లస్ I3 డబల్ డాష్. ఓకే, ఈ విధంగా మనం కరెంట్స్ ని కనుక్కున్నాం. ఓకే, అయిపోయింది. ఇదే మెయిన్ గా మనం సూపర్ పొజిషన్ థియరంలో కనుక్కునేది. ఓకే ఫ్రెండ్స్, ఇదే మనం మెయిన్ గా ఫైండ్ అవుట్ చేసేది. ఓకే, క్లియర్. సో చాలా మంది ఇలా నేను ఇప్పుడు రెసిస్టర్స్ బేస్ చేసుకొని మీకు చెప్పాను. సో ఇలా కాకుండా కొంతమంది డైరెక్ట్ గా సో కరెంట్స్ లోనే డైరెక్ట్ గా చెప్పేస్తారు. సో I1 ఈక్వల్స్ టు I1 డాష్ మైనస్ I1 డబుల్ డాష్ అని, I2 ఈక్వల్స్ టు I2 డాష్ మైనస్ I2 డబుల్ డాష్ అని, I3 ఈక్వల్స్ టు I3 డాష్ ప్లస్ I3 డబుల్ డాష్ అని ఇలా చెప్పేస్తారు. సో I3 ఎందుకు ప్లస్ చేసామంటే కనుక సో ఇది చూసారా ఇలా కింద దిగుతుంది ఇన్వర్డ్స్. సో అటు నుంచి సోర్స్ ఇటు నుంచి సోర్స్, ఇది కింద నుంచి వెళ్ళి సో అంటే ఈ సోర్స్ యాడ్ అవుతుంది, ఈ ఇటు సైడ్ సోర్స్ యాడ్ అవుతుంది. అంటే E1 E2 ఉన్నప్పుడు సో ఈ సోర్స్ యాడ్ అవుతుంది, ఇటు సైడ్ సోర్స్ యాడ్ అవుతుంది కనుక ప్లస్ వస్తుంది. సో మిగతా దానికి సో దీనికి ఉంది, దీనికి సోర్సెస్ అనేవి ఉన్నాయి కనుక దీనికి మిగతా వాటికి మైనస్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, దీని మీద సో మోస్ట్ ప్రాబబుల్లీ సేమ్ ఇదే ఫార్ములాస్ తోటి ఎగ్జాక్ట్ గా మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్,
సో చిన్న ప్రాబ్లం చూద్దాము. అంటే మీకు అర్థం కావడం కోసం కూడా మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఇది 2 homes తీసుకున్నాం, ఇది 2 homes తీసుకున్నాం, ఇది 2 homes తీసుకున్నాం, ఇది 5 volts తీసుకున్నాం, ఇది 5 volts తీసుకున్నాం. అంటే E1 E2 పొలారిటీస్. సో ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ నేను R = 0.5 ohms తీసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, కరెంట్ డైరెక్షన్స్ అనేది చూద్దాం. సో I1 I2 I3. సో ఓకే, ఇప్పుడు ఇది మనకి మెయిన్ ప్రాబ్లం. సో ఇది మనకి మెయిన్ ప్రాబ్లం. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఫస్ట్ ఎట్ సైడ్ ఈ సోర్స్ నుంచి ఆ సోర్స్ అనేది ఎలిమినేట్ చేసి కనుక్కుందాం. అంటే దీన్ని మనం షార్ట్ సర్క్యూట్ చేసాం. ఓకే, సో ప్రాబ్లం గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది RT అంటే టోటల్ రెసిస్టెన్స్. టోటల్ రెసిస్టెన్స్ అనేది ఏంటి? సో 2 + R అంటే ఇది ఇంటూ ఇది కనుక ప్లస్ 2 × 2/2 + 2 అంటే మనకు R అంటే ఏంటి ఇక్కడ 0.5 అంటే 2.5 + 2 × 2 4, 2 + 2 4. సో అంటే 2.5 + 4/4 అంటే 1, సో 3.5. సో టోటల్ రెసిస్టెన్స్ ఎంత వచ్చిందండి? RT అనేది మనకి 3.5 వచ్చింది. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సో ఇప్పుడు మనకి ఎలాగా RT వచ్చింది కనుక సో I1, సో ఫస్ట్ I1 డాష్, I2 డాష్, I3 డాష్. సో I1 డాష్ ఈక్వల్స్ టు సో E1 అంటే 5 volts by R 3.5, 5/3.5. ఓకే, ఇప్పుడు మనకు ఆల్రెడీ RT వచ్చేసింది కనుక సో I1 ఈక్వల్స్ టు E1/RT. సో అంటే మనకి E1 ఎంత అండి? 5 volts by R3 ఎంత? 3.5. సో మనం క్యాల్కులేట్ చేస్తే 5/3.5 అంటే మనకి 1.42 amperes వస్తుంది. సో అదేవిధంగా ఇప్పుడు మనం I2 డబుల్ డాష్ చేసాం అనుకోండి. సో I2 డబుల్ డాష్ అంటే సో ఆపోజిట్. సో ఇప్పుడు సో I2 డబుల్ డాష్ అంటే ఇప్పుడు I1 I2 డాష్. సో I1 డాష్ ఇంటూ సో ఇప్పుడు మనం దీనికి అనుకుంటాం కనుక సో ఇది బై ఇది వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు దీని యొక్క ఆపోజిట్ రెసిస్టెన్స్ ఏంటండి? ఇది. సో 2/2 + 2 అంటే దీనికి అలాగే రెండో ఒకటే ఉంది అనుకోండి. సో అంటే మనకి I1 1.42 ఇంటూ 2/2 + 2 అంటే 4 అంటే 1.42 ఇంటూ 2. టోటల్గా మనకి 0.5 amperes వస్తుంది. అంటే మనకి ఇప్పుడు ఏం చేద్దాం? సో I3 డాష్ ఈక్వల్స్ టు I1 డాష్ మైనస్ I2 డాష్ చేస్తే 1.42 మైనస్ 0.5 తీస్తే 1.42 మైనస్ 0.5 ఇప్పుడు 0.92 amperes అనేది I3లోకి ఫ్లో అయ్యింది. సో ఓకే, ఇక్కడ మనం నోట్ చేసుకుందాం చిన్నగా. సో ఇక్కడ మనకి I1 ఎంత వచ్చిందండి? 1.42 amperes వచ్చింది. I2 ఎంత వచ్చిందండి? 0.5 amperes వచ్చింది. సో I3 ఎంత వచ్చిందండి? సో ఇన్ని డాషెస్. సో I3 డాష్ ఎంత వచ్చిందండి? 0.92 amperes వచ్చింది ఫ్రెండ్స్. సో ఓకే, ఇప్పుడు మళ్ళీ సో ఇప్పుడు ఈ సోర్స్ని ఎలిమినేట్ చేసి ఆ సోర్స్ని చూద్దాం. సో మనకి ఇక్కడ రెసిస్టెన్స్ అనేది ఉంది. సో 0.5 ohms. సో ఇక్కడ మనం 5 volts తీసుకున్నాం. సో E2
సో ఇప్పుడు E2కి ఆర్టీ కనుక్కోవాలి. సో దీనికి ఆర్టీ అంటే సో 2 ప్లస్ 0.5 ఇంటూ 2 ప్లస్ 0.5 ప్లస్ 2. సో దీనికి మనకు యాక్చువల్ చేస్తే సో 2 ప్లస్ సో మనకి ఇది 3.1 homes వచ్చింది. సో ఎందాక వచ్చింది, సో ఎందాక మనకి రెసిస్టెన్స్ ఎంత వచ్చిందో సో మోస్ట్ ప్రాబబ్లీ అంతే వచ్చింది. సో ఓకే, సో ఇప్పుడు మనకి I2 సో అటు సైడ్ నుంచి చేస్తున్నాక ఇప్పుడు డబుల్ డాష్. సో ఇప్పుడు I2 డబుల్ డాష్ ఈక్వల్స్ టు V/R కనుక సో E2 అంటే 5/3.1. సో 5/3.1 ఆబ్వియస్లీ ఎందాక వస్తుంది 5/3.1. సో 1.61 amperes. సో ఇప్పుడు మనకి I1 కనుక్కుందాం. సో I1 డబుల్ డాష్ ఈక్వల్స్ టు I2 డబుల్ డాష్. సో ఇటు సైడ్ కనుక సో దీనికి ఆపోజిట్ డిస్టెన్స్ సో 2 ప్లస్ 0.5 ఇంటూ ప్లస్ 2. సో ఇక్కడ I2 డబుల్ డాష్ అంటే 1.61. సో 1.61 2/2 ప్లస్ 0.5 ప్లస్ 2. ఓకే, సో ఇప్పుడు క్యాల్కులేట్ చేద్దాం. సో టోటల్ మనకి 0.71 వచ్చింది ఆంపియర్స్. సో అంటే మనకి ఇప్పుడు I1 I2 వచ్చింది. సో ఇప్పుడు మనం I3 డబుల్ డాష్ కనుక్కోవడానికి సో I2 డబుల్ డాష్ మైనస్ I1 డబుల్ డాష్ చేస్తే ఎంత వస్తుంది? సో 1.61 మైనస్ 0.71. సో ఎందా కూడా సేమ్ ఇలాగే వచ్చింది చూసారా. సో ఎందుకంటే ఇక్కడ ఇంటర్నల్ డిస్టెన్స్ ఉండడం వల్ల సో దానికన్నా కొంచెం మనకి చేంజ్ అయింది అంతే. సో 1.61 మైనస్ 0.71 అంటే 0.9 amperes. ఏంటి I3 డబుల్ డాష్. ఓకే క్లియర్ ఫ్రెండ్స్. సో ఈ వాల్యూస్ కూడా మనం నోట్ చేసుకున్నాం. సో I1 డబుల్ డాష్ ఈక్వల్స్ టు 0.71 amperes. సో I2 డబుల్ డాష్ ఈక్వల్స్ టు 1.61 amperes. సో I3 డబుల్ డాష్ ఈక్వల్స్ టు 0.9 amperes. సో ఓకే, సో మోస్ట్ ప్రాబబ్లీ మొత్తం మనం సూపర్ పొజిషన్ థియరం అనేది దీనికి అప్లై చేసాం. సో ఓకే, ఇప్పుడు మనం సో I1 ఈక్వల్స్ టు I1 డాష్ మైనస్ I1 డబుల్ డాష్ కదా. సో మనకి ఇప్పుడు I1 ఎంత వచ్చిందండి? 1.42 మైనస్ 0.71. సో I2 ఈక్వల్స్ టు I2 డబుల్ డాష్ మైనస్ I2 డాష్ అంటే I2 డబుల్ డాష్ మనకి ఎంత వచ్చిందండి? 1.61 మైనస్ I2 డబుల్ డాష్ I2 డాష్ అంటే సో 0.5 amperes. సో I3 ఈక్వల్స్ టు I3 డాష్ ప్లస్ I3 డబుల్ డాష్ ఇది ప్లస్ చేయాలి. సో 0.9 ప్లస్ 0.92. ఓకే, సో ఇప్పుడు ఇది క్యాల్కులేట్ చేద్దాం. 1.42 మైనస్ 0.71. సో దీనికి 0.71. సో ఒరిజినల్ I1 amperes అనమాట. సో అండ్ దెన్ 1.61 మైనస్ 0.5. సో 1.11 amperes. సో I2 వాల్యూ కూడా వచ్చేసింది. సో ఇప్పుడు I3. సో I3కి మనం ప్లస్ చేయాలి. 0.9 ప్లస్ 0.92 అంటే 1.82 amperes. సో ఓకే ఫ్రెండ్స్, ఫైన్. సో మనం I1 I2 I3 అనేది ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఈ యొక్క వీడియోలో మీకు బాగా క్లియర్ అర్థమైంది అనుకున్నాను. థియరము, రూల్స్ అండ్ దెన్ స్టెప్స్ ఏ విధంగా సాల్వ్డ్ ప్రాబ్లమ్తో చెప్పాను. సో ఈ సాల్వ్డ్ ప్రాబ్లం కూడా మనకి సో కాంపిటేటివ్లో ఈ విధంగా అడిగే విధంగా. ఓకే ఫ్రెండ్స్, సో based on the GATE and IAS exams also or for the core related exams. Okay friends,
So thanks for watching also. So please to support for this channel, and then like, share your friends, and then please to support and then subscribe, hit the bell icon. Thank you friends. Jai Bharat, Jai Hind.